ఇక తిరుపతిరావు గారు చెప్పండి, ఎంతసేపు జగన్ గారిని అడుగుతారు కానీ మిమ్మల్ని అడిగే ధైర్యం రామోజీకి లేదు, రాధాకృష్ణ లేదు, చంద్రబాబు గారికి లేదు, పవన్ కళ్యాణ్కి లేదు. భలే మేనేజ్ చేస్తున్నారండి మీరు. అందరికీ నమస్కారం. కొమరెడ్డి గారు నమస్కారం. మేము మేనేజ్ చేసినట్లయితే ఇప్పుడు మీరు మా వైపే చూపిస్తున్నారు కదా, మరి మిమ్మల్ని కూడా మేనేజ్ చేసేవాళ్ళం. మేమైతే మేనేజ్ నేను మీ వైపు చూపించలా, అక్కడ విషయం చెప్పాను. అశ్విని వైష్ణవ్ ఒడిశా ఆయన అక్కడ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి ఇట్లాంటి మాటలు చెబుతున్నాడు. జనవరి 2న ఉత్తర్వు రాస్తే ఆయన కేంద్ర మంత్రి కదా, అట్లా అబద్ధాలు చెప్పొచ్చా చెప్పండి ధర్మంగా. ఒక్క విషయం, ఎస్ మంచి ధర్మంగా మీరు అడిగారు, నేను ధర్మంగానే సమాధానం చెప్తా. అశ్విని వైష్ణవ్ ఒరిస్సా మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఇవి కాదండి. ఆయన నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రి. ఏ మంత్రి తాలూకా ఇవాళ అలా అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారికి ఆంధ్రప్రదేశ్ తో సంబంధాలు ఉన్నాయి, వారు మెట్టినీళ్ళు ఇక్కడ అని చెప్పేసి ఆవిడేమి ఇక్కడికేమి అదనంగా చేసింది లేదు, లేదా పక్క రాష్ట్రం ఒరిస్సాకి తగ్గించింది లేదు కదా. కాబట్టి అది ఆ వాదన ఏదైతే ఉందో అది శుద్ధ అబద్ధమో, అది సరైనటువంటిది కాదు. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ అయితేనేమి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితేనేమి, ఏవైనా సరే ఈ దేశంలో అంతర్భాగం ఇవన్నీ కూడా అభివృద్ధి చెందినాడే దేశాభివృద్ధి అవుతుంది. ఏదో ఒక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందడం నేను కాదనట్లేదు తిరుపతిరావు గారు, ఓకే బాగానే ఉంది. నేను నా ప్రశ్న ఏమంటే, ఈనాడు ఆంధ్రజ్యోతి ఎందుకు జగన్ గారి ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నాయి? వాళ్ళు రాయదలుచుకుంటే ఇప్పుడు విభజన హామీలు నెరవేర్చాల్సింది మీరు కదా, నిజంగా ఇవ్వాలా వద్దా? నేనేమి కేంద్రం మిగతా వాళ్ళకి మళ్ళీ కేంద్రం అసలు ఏమి ఇవ్వలేదని చెప్పేవాడిని కాదు, ఆ సంగతి మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ నేను ప్రశ్నించేది, ఈనాడు ఆంధ్రజ్యోతిలు ఎప్పుడు రోజు జగన్ గారి ప్రభుత్వం మీద పడి ఏడవటమే కదా. నిజంగా రైల్వే జోన్ మీద ఉంటే ఎందుకు ఇవ్వట్లేదని వాళ్ళు అడగొచ్చు కదా, పవన్ కళ్యాణ్ని అడగొచ్చు కదా, చంద్రబాబు తన హయాంలోనే ఇచ్చి ఉండొచ్చు కదా భూమి. అవేవి రాయకుండా విభజన హామీలు ఏవి నెరవేర్చలేదు. జగన్ గారు అడగలేకపోయాడు, సలాం చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఎందుకు వెళ్ళి చేతులు కట్టుకుని మరి నిలబడుతున్నాడు అక్కడ? నేను మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న ఇంకా పూర్తి అవ్వలేదు సమాధానం. ఏదైతే రైల్వే జోన్ సంబంధించి ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకించి నేనున్నటువంటి ఉత్తరాంధ్ర విశాఖపట్నం ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం. ఇక్కడ ఏదైతే మీరు డిస్ప్లే చేస్తున్నటువంటి లేఖ ఆధారంగా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అయినట్టు మాట వాస్తవం. 52 ఎకరాలు, అది కూడా 15 ఎకరాలు రైల్వే నుండి ఏదైతే జీవీఎంసీకి బదలాయింపు జరిగిందో, ఏదైతే ఈ బిఆర్టీఎస్ రోడ్ల అభివృద్ధికి సంబంధించి దానికి బదులుగా వచ్చినటువంటి ల్యాండ్, దాంట్లోనే ఇవాళ రైల్వే జోన్ తాలూకా భవన నిర్మాణాలు జరగాల్సినటువంటి ఆవశ్యకత. అలాట్మెంట్ అయితే అయింది. అక్కడ గ్రౌండ్ రియాలిటీ కూడా నేను చెప్తాను, నేను తెలుసుకున్నాను నిన్నటి నుండి. ఒకటి, అక్కడ అలాట్మెంట్ జరిగింది తప్పిస్తే ఆ రైతులకు సంబంధించినటువంటి సమస్య, అక్కడికి జీవీఎంసీ అధికారులు వెళ్తే అడ్డుకున్నటువంటి సమస్య, అది పరిష్కారం అవ్వలేదు. అది ఒకసారి గమనించండి. అలాట్మెంట్ అంటే అది అలాట్మెంట్ అయిపోయినంత మాత్రాన్ని రైల్వే అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు, రైల్వేకి హ్యాండ్ ఓవర్ చేయడం అవ్వలేదు. రికార్డెడ్లీ ఓవర్, ఫిజికల్లీ నాట్ కంప్లీటెడ్. ఇప్పుడు ఆ గ్యాజెట్ డేట్ ఉన్నటువంటి సిచ్యుయేషన్, దాన్ని అశ్విని వైష్ణవ్ గారు ప్రస్తావించారు. ఇకపోతే మీరు అడిగినటువంటి పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా మేము ఎప్పుడు విశ్లేషణ చెయ్యము అని చెప్పేసి మీకు మొదటి నుండి చెప్తూనే, మీరు అడిగిన దానికే చెప్తున్నాను నేను. మీరు అన్నటువంటి పేపర్లు కాదు ఇది. ఇదే పేపర్ మీకు తెలుసు, అందరికి కూడా తెలుసు. దీంట్లో ఎన్నికల సమయంలో ఇటువంటి ఫ్రంట్ పేజీలో వాళ్ళ ఫోటోలు వేసి ప్రచురిస్తే మరి దీన్నేమనాలా? మేము కూడా దాని గురించి మాట్లాడమే, మాకు సంబంధం లేదు. అది మీరు దీని తర్వాత అంశంగా కూడా స్వీకరిస్తామన్నారు, సంతోషం, మాట్లాడదాం. నాకైతే ఆ కడప స్థానిక రాజకీయాల మీద అంత అవగాహన లేనప్పటికీ కూడా ఇప్పుడు దీన్ని మీరు అన్నారు కాబట్టి నేను తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంటే నేనేమంటానంటే, పత్రికలు మా వరకు అయితే, మీరు చెప్పినటువంటి పత్రికలు అయితేనేమి, నేను చూపినటువంటి పత్రిక అయితేనేమి, లేకపోతే నేను ఉన్నటువంటి ఛానల్ అయితేనేమి, నేను నిన్నున్నటువంటి ఛానల్స్ అయితేనేమి, అన్ని సర్వ సమానమే. మాకేమీ బయాస్ లేదు, వాస్తవాలే మాట్లాడతాము. అందువల్లే నేను చెప్పాను, రైల్వే జోన్ కి సంబంధించి వారు చెప్పింది నేను ప్రస్తావించడం లేదు. మా మంత్రి గారు అన్నటువంటి దాన్ని నేను కోట్ చేస్తూ దానికి కారణం కూడా చెప్తున్నాను. కాబట్టి
పత్రికల ఆధారంగా మేము లేకపోతే ఛానల్ ఆధారంగా మాట్లాడము, మా పార్టీ ఆధారంగా, మా పార్టీ దగ్గర ఉన్నటువంటి నిజాల ఆధారంగానే మేము మాట్లాడతాం. రైట్ రైట్ ఓకే. రైల్వే జోన్ కు సంబంధించి మరొకసారి చెప్తున్నా, ఓకే ఎలకేషన్ మీద ఇవాళ వైష్ణవ్ గారు మాట్లాడింది కాదు, హ్యాండ్ ఓవర్ చేయలేదనేది అక్కడ కరెక్టే. మొన్న విశాఖపట్నం మీద పడి ఈనాడు ఏడ్చింది కదా, దాంట్లో ఒక లైన్ రాశారు. ఏమని రాశారంటే రైల్వే జోన్ కి సంబంధించి భూములు ఇచ్చారు కానీ కోర్టులో కేసులు ఉన్నాయి, కోర్టులో కేసులు అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేయాలంట. కోర్టుల్లో కేసులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించగలిగే పరిస్థితి ఈ దేశంలో ఉందా? అయినా కూడా ఆటగోలుగా రాస్తారు. అది నేను చెప్పే పాయింట్. అంటే ధర్మంగా రాయండి. ఓకే, కాదు 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 తిరుపతిరావు గారు, తిరుపతిరావు గారు ఓకే, తిరుపతిరావు గారు ధర్మంగా రాస్తే ఇగో ఆ ప్రభుత్వ టైంలో ఇంతవరకు జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరిగింది, ఇంకా ఇది జరగాలి అని రాస్తే నేనైతే అభ్యంతరం పెట్టను. కానీ జగన్ గారు మాత్రమే జగన్ గారు సలాం ఇవాళ లోకేష్ గారిని అమిత్ షా దగ్గరికి పంపించి సలాం చేయించింది ఎవరండి? తెలుగుదేశం కాదా? వారితో పాటు వెళ్ళింది మీ పురంధరేశ్వర గారు కాదా? సలాం చేసింది ఎవరు? జగన్ గారు సలాం చేశాడు వెళ్ళి. ఆయన అడగట్లేదా? రోజు వినతి పత్రాలు ఇవ్వట్లేదా? అంటే నేను అనేది మీ పురంధరేశ్వర గారు కూడా వెళ్ళారు కదా వాళ్ళు సలాం పెడతానికి వెళ్ళినప్పుడు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా నేను ఒక్క ప్రశ్న. చెప్పండి. సరే, నేను చెప్పాను ముందుగానే, ఛానళ్లు పత్రికల ఆధారంగా మేము విశ్లేషించు, వాస్తవాల ఆధారంగానే మేము మాట్లాడతామని. ఓకే, మీరు కూడా ఒక మాట అన్నారు, ఏదైతే అశ్విని వైష్ణవ్ గారు వరిసాకి లబ్ధి చేకూరడానికి ఇవన్నీ చేస్తున్నారని అని రాశారు. కరెక్ట్ కాదు కదా? పేపర్ల ఆధారంగానే మీరు మాట్లాడిస్తే ఎట్లా? మీరు కూడా నిజ నిర్ధారణ చేసుకొని మాట్లాడాలి. నేను ఎలాగైతే చెప్పానో చెప్పండి, మీరు కూడా కన్ఫర్మ్ చేయాలి. చెప్పండి ప్లీజ్. నా తప్పు అయితే సరి చేసుకుంటా, నాకేం అభ్యంతరం లేదు. అదే అంటున్నాను. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు విశాఖపట్నానికి రైల్వే జోన్ వస్తే అవునండి కరెక్టే. దానికి కారణం ఏంటంటే కాదు నా అభిప్రాయం ఏంటంటే, నాకు వాస్తవం ఏంటో నిజంగానే తెలియదు. అయితే ఒడిశాలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, బీజేపీ అక్కడ గెలవాలనుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లో గెలిచే పరిస్థితి లేదు. న్యాచురల్లీ ఆయన ఇంట్రెస్ట్ అక్కడే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ రైల్వే బడ్జెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి 10% ఆఫ్ క్షమించాలి, మన రాష్ట్రం చిన్నదైనప్పటికి కూడా అంటే 1/20 షేర్ మనకి కేటాయించారండి. ఆంధ్రాలో అధికారంలో లేవని చెప్పేసి కేటాయించడం మానేలేదు కదా. ఒడిశాకి ఎంత ఇచ్చారో కూడా చెప్పండి. 1/20 ఒడిశాకి ఎంత ఇచ్చారో చెప్పండి. రైట్, ఓకే. ఒడిశాకి కూడా అంతే, అంతకంటే మరి అందరికి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకుండా ఎగ్గొడతారా? నేను చెప్తున్నాను అదే. మరి అక్కడ మేము గెలవడానికి ప్రయత్నం చేసి ఎక్కడ మాకు ఏమీ లేదు అంటే అక్కడ కొద్దిగా మిస్టేక్ ఎక్కువ కదా. గతంలో కూడా గతంలో అధికారం చలాయించారు కదా పార్ట్నర్ గా, అది